ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో మృతి చెందిన కోడెలకు మృతిపై ఇక మంత్రివర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు స్పందించారు. కోడెలకు మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖదే కారణమని ఆరోపించారు. గోశాలలో జరిగిన అక్రమాలపై ఆలయ ఈవో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటం వల్లే చనిపోయాయని వెల్లడించారు. గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలను పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులకు ఉచితంగా ఇవ్వాలని కోరారు. వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది పరిశీలించడానికి. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 కోట్లు ఇచ్చి ఉంటే ఇది జరగకపోయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు. కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఉంటారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బురద జల్లి మన వారే మొదలుపెట్టి బురద జల్లి ఏదో ఎదుటోళ్ళ మీద బురద జల్లి మేమే ఇది చేస్తున్న ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉండే ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఈడ పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా 1300 పెట్టే పరిస్థితికి వచ్చింది. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా ఒక జోడి కోడెలను వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది.